సురేష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. దాస్ సురేష్ దాకర్ గారు, ఏంటి ఈ వివాదానికి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గతంలో కూడా ఈ చర్చ మాయావతి ఒక సందర్భంలో మాట్లాడింది, అంతకుముందు కొంత చర్చ జరిగింది. ఎందుకంటే బీసీనా కాదా, బీసీ ఎప్పుడు మోడీ కులం బీసీ జాబితాలో చేరింది అనేటువంటి దాని సందర్భంలో దేశవ్యాప్తంగా ఒకసారి చర్చ జరిగింది. కానీ తాజాగా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనే కామెంటు మరొకసారి రాజకీయ దుమారం లేస్తుంది. బస్సు ఏ కాంటెస్టు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది అయితే బీజేపీ కూడా దానికి కౌంటర్ ఇస్తుంది. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? పివి గారు, గుడ్ ఈవినింగ్. పెద్దలు గుజ్జల గారికి, మిగతా పెద్దలందరికీ కూడా. ఒకటి కాంటెక్స్ట్ ఏంటి అని అన్నప్పుడు, మనం కుల జనగణన అనేది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినాం. గతంలో బీహార్లో కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆ క్రమంలో కుల జనగణన విషయంలో రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. తెలంగాణలో కుల జనగణన చేస్తున్నాం, ఈసారి మీరు 2025 జనగణనప్పుడు, జనగణన అంటే సెన్సెస్ చేసేటప్పుడు క్యాస్ట్ వైజ్ సెన్సెస్ తీయాలని చెప్పేది మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పిన పరిస్థితి. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి జరిగిన మేలు ఒక 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా అమృత భారత్ అని చెప్పి చేస్తున్న క్రమంలో ఈ వర్గాల యొక్క ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేర్చిననే ఉద్దేశంతో చేయాలి అని చెప్తూ ఆయన గతంలో కూడా ఒక మాట అన్నాడు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ఉటంకించిన క్రమంలోనే ఇక్కడ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు దానికి మద్దతుగానే కుల జనగణన ఏర్పాటు చేసిండ్రు. ఒక 3 నెలల్లోపే కుల జనగణన దాన్ని తీసినాం. దాని వివరాలు బయట పెడితే ఇప్పుడు బీజేపీ వాళ్ళ మాటలు ఏంటంటే బీసీల్లో ఉన్న ముస్లింలను తీసేయాలి ఫస్ట్. రెండవది అసలు అది సర్వేనే సరిగ్గా జరగలేదనేది 2. ఇటువైపు టీఆర్ఎస్ వాళ్ళకి వస్తే మేం చేసిన రోజు 56-57% ఉందిరు, ఈరోజు 46% ఎట్లు వచ్చిండ్రు. అంటే ఒక పొంతన లేని వాదనలు. 56% గతంలో వాళ్ళు చెప్పినప్పుడు 52%. అది లీగల్లీ వయబుల్ డాక్యుమెంట్ కాదు, అది పబ్లిక్ డొమైన్లో లేదు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఏదైతే కాల్కేకర్ కమిటీ రిపోర్ట్స్ మనకు రాలేదు, కానీ మండల్ కమిటీ రిపోర్ట్స్లో ఆ రోజు 8% ముస్లింలు బీసీల్లో ఉన్నారు. దూదేకుల కానీ, పింజారి కానీ, గుర్రపు కానీ, ఇట్లా కొన్ని కులాలు ఆయా ప్రాంతాలను బట్టి వృత్తి కులాలు ఏవైతే ఉంటాయో తుర్కలలో లేకపోతే ఇతర ముస్లిమ్స్లో అవి మండల్ కమిషన్ కూడా రికార్డ్ చేసింది 8% ఉంది 1990లో. ఇక్కడ బీజేపీ రాజకీయం కోసం ఏం చేస్తున్నది, ఇది అసలు ముస్లింలను మీరు దీంట్లోకి వెళ్ళి తీసిపడేయాలని ఒకళ్ళు, ఇంకొకళ్ళు పెట్టాలని ఒకళ్ళు, ఇట్లా చర్చ జరుగుతున్నప్పుడు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీసీసీ నిర్వహించింది. అక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు చాలామంది పెద్దలు, మంత్రులంతా వచ్చిండ్రు. ఆ సందర్భాన్ని ఉటంకించుకొని అసలు బీసీ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు రావట్లేవు, మేము కుల జనగణన చేస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారు, మీరు ఇప్పటికి ఇంత మాట మాట్లాడుతారు, బీసీలకు మీద మోడీకి ప్రేమ లేదు, ఆయన చట్టం చేయాలి బీసీల కొరకు. ఆయన అసలు నేను తెలుసుకున్న ఆయన బీసీనే కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ఆ పదాన్ని వాడిండు. ఎందుకంటే 1994లో ఆయన కులాన్ని అక్కడ ప్రభుత్వం బీసీలో ఓబీసీలో చేర్చింది, అది ప్రస్తావన తెచ్చిండ్రు అంతమేరకే. దాని మీద వీళ్ళు ఆయన బీసీ కాదంటవా, అసలు నీ రాహుల్ గాంధీ కులం ఏందో చెప్పు, నీ రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిండు, ఎస్సీనా, ఇక మనోడు బండి సంజయ్ అయితే ఓ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఆయన కులం లేదు, జాతి లేదు, ఇట్లా అంటున్న పరిస్థితి. అసలు ఆయన ఫిరోజ్ ఖాన్ గాంధీ అంటుండ్రు కదా, వీళ్ళ తెలివిట్ట తెల్లారి. ఫిరోజ్ గాండే వాళ్ళు జొరాస్ట్రియన్స్ అంటే ఎవరు, జ్యూస్ అంటారు. వరల్డ్ వైడ్గా కూడా జ్యూస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, ఇటు మహారాష్ట్రలో ఉన్నారు,
వాళ్ళు స్వాతంత్ర సందర్భంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఫిరోజ్ గాండే ఆయన గాంధీ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాడు, నీ పదానికి నా పదానికి దగ్గర ఉంది, నేను గాంధీని వాడుకుంటా అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆ రోజు దాన్ని అంగీకరించి ఇందిరాగాంధీని ఎట్లాగ పెళ్లి చేసుకుండు కాబట్టి అట్లా గాంధీని ఒప్పుకున్నాడు ఆయన. కానీ పార్సీలు ముస్లింలు అనే ఒక రాజకీయ దివాళాకోరుతనంలో బీజేపీ మిత్రులు యారు ఉండరు. ఇద్దరం కూడా కేంద్ర మంత్రులు. ఎవరు? ఒక ఆయన కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన బండి సంజయ్. పార్సీలకు ముస్లింలకు తేడా తెలియని పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నారు. అంటే ఏ స్థితి ఎలా మరి అది కూడా చెప్పాలి చరిత్ర. ఎవరు ఈ పార్సీలు? అక్కడ ఇరాన్లో పోరాటం జరుగుతుంది క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు మధ్యన. జొరాస్ట్రియన్స్ జ్యూస్ ఉంటారు, వాళ్ళకు పడక వాళ్ళు భారతదేశం ఇక్కడ 800 సంవత్సరాల క్రితం ఇక్కడికి వస్తారు. గుజరాత్లో అమిత్ షాని అడిగితే తెలుస్తుంది ఆయనకు. గుజరాత్లో ఇస్లామిక్ హిందూస్ కూడా ఉంటారు, ఒక కల్ట్ ఉంటుంది. అది పాకిస్తాన్ కొంతమంది పోయినరు, గుజరాత్లో కూడా ఉన్నారు. కానీ పార్సీస్ జొరాస్ట్రియన్స్ యూదులు, తెలుగులో చెప్పాలంటే యూదులకు ముస్లింలకు తెలియదు. ఫిరోజ్ ఖాన్ గాంధీ అని అబద్ధాలు తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి దీన్ని రచ్చ చేయడం వెనుక అసలు కారణం ఏంటంటే బీసీల్లో ముస్లింలు ఉన్నారని చెప్పేసి ఈ కుల జనగణన అదండి పక్కన పెట్టాలి. మనం ఈరోజు స్పష్టంగా చట్టం చేసినాం, ఆ చట్టాన్ని కేంద్రానికి పంపిస్తాం. స్టేట్ గవర్నమెంట్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి మోడీ అవసరం లేదు, అమిత్ షా అక్కర్లేదు, బీజేపీ కూడా అక్కర్లేదు. ఆ క్యాప్ విషయంలో, పైన ఉన్న ట్యాప్ విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్నా, ఇలా బీజేపీ ఒకవేళ కనుక రేపు ఈ బిల్లును ఆమోదించాల్సి వస్తే మేము ఇరుకులో పడతామనే ఉద్దేశంతోనే ఈ బిల్లును కూడా, ఈ బీసీకి సంబంధించిన బిల్లును కూడా అడ్డుకునే కుట్రలో భాగంగానే కుల జనగణన ఈరోజు అడ్డుకుంటున్నారు. అట్లా కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు ప్రతిగా రాహుల్ గాంధీ కులాన్ని ఇవాళ అంటున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు రాజీవ్ గాంధీ అప్పుడు తెలియదా వీళ్ళకు? అంటే వీళ్ళు చరిత్రలో లేరో మరి తెలియదు నాకు. ఆ రోజు దేశం కొరకు త్యాగం చేసిన ఇందిరాగాంధీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ కొడుకును ఏ సాంప్రదాయాల ప్రకారం ఖననం చేసినో కనీసం తెలియని ఇంగిత జ్ఞానంతో ఉన్నారా? కాబట్టి అలా బీజేపీ తన రాజకీయంగా తను ఎక్కడ డిఫెన్స్లో పడుతుందనే ఉద్దేశంతోనే 3 ఎమ్మెల్సీలు పోటీ చేస్తారు. ఇప్పుడు దాని కొరకు ఇట్లా హైప్ క్రియేట్ చేయాలి కదా. ఇక ఇద్దరు అక్కన్న మాదన్న లెక్క ఇద్దరు బీజేపీ బిల్లా రంగాలు వచ్చి ఇప్పుడు తెర మీద ఆడుతున్నట్టుగా నాకు కనపడుతున్నది తప్పితే ఆ పొలిటికల్గా ఆ స్టాంటిటీ లేదు, వాళ్ళ స్టేట్మెంట్లలో వాళ్ళ యొక్క ఆ విధానాల్లో కూడా ఏం కొత్తదనం అయితే లేదని నాకు అనిపిస్తుంది.